హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ప్రముఖ కంపెనీ అయిన ఫోన్పే అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళ అఫీషియల్ పేజ్లోనే ఆపరేషన్ అసోసియేట్ అనే రోల్ మీద అయితే డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్వైర్మెంట్కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ ఏ విభాగంలో అయినా సరే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎలాంటి ఫీజు కట్టాల్సిన పని లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. యాజ్ అ ఫ్రెషర్గానే వీళ్ళు అనేది హైరింగ్ రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. కేవలం ఇంటర్వ్యూ రూపంలోనే సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ అలాగే ఫుల్ టైమ్ ఎంప్లాయ్ కిందకి వచ్చిన తర్వాత అయితే మనకి వివిధ రకమైన బెనిఫిట్స్తో పాటు ఫ్రీ ఫుడ్, ఫ్రీ వైఫై కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. మన తెలుగు లోకల్ లాంగ్వేజ్లో వర్క్ చేసుకునే విధంగా అండ్ అలాగే లోకల్ తెలుగు పీపుల్స్ కూడా ప్రిఫర్ చేసే విధంగా అయితే వీళ్ళకి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. గ్యాస్ మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ కంపెనీ అయిన ఫోన్పే అనే కంపెనీ నుంచి అయితే ఆపరేషన్స్ అసోసియేట్ అనే రోల్ మీద అయితే హైరింగ్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేయడం జరిగిందనమాట వాళ్ళ అఫీషియల్ పేజ్లోనే రీసెంట్గానే. సో వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. నేను ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఈ యొక్క హోమ్ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. డీటెయిల్స్ అన్ని వన్స్ చెక్ చేసుకున్నాకైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. రోల్ వచ్చేటప్పటికి ఆపరేషన్స్ అసోసియేట్ రోల్ మీద అయితే హైరింగ్ రిలీజ్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి వికేవైసీ అనే డిపార్ట్మెంట్లో అయితే మనం అనేది వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఆఫీస్ లొకేషన్ మనం గమనించినట్టయితే బెంగళూరు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడం అయితే జరుగుతుంది గైస్. తర్వాత బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గ తర్వాత అయితే డీసీకి వెళ్ళి అయితే మనం అనేది వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క లొకేషన్ వచ్చేటప్పటికి బెంగళూరు అని అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ అలాగే వన్స్ ఈ యొక్క రిక్వైర్మెంట్కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ ఏంటని మనం గమనించినట్టయితే మీరు ఏ విభాగంలో అయినా సరే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే ఈ యొక్క ఆపర్చునిటీకి అయితే మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు బీటెక్ కంప్లీట్ చేసిన, బీ ఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా ఈ యొక్క దానికైతే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు గైస్. కాకపోతే ఇక్కడ మీరు ఏ విభాగంలో అయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయొచ్చు, బట్ 10+2+3 సో ఈ యొక్క ప్యాటర్న్లో అయితే మీరు అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాలని అయితే మ్యాండేటరీ అని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అనదర్ పాయింట్ మనం గమనించినట్టయితే 0 to 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ కస్టమర్ ఫేసింగ్ రో. సో ఫ్రెషర్స్ అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, సో బోత్ కూడా ఇద్దరు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో అనదర్ పాయింట్ మనం గమనించినట్టయితే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆఫ్ ప్రిఫర్డ్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. సో వన్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది కాబట్టి మన లోకల్ తెలుగు లాంగ్వేజ్లోనే వర్క్ చేసే విధంగా అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. సో తెలుగు పీపుల్ కూడా ప్రిఫర్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో తెలుగు పీపుల్, ఏపీ అండ్ తెలంగాణ పీపుల్స్ ఎవరు కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే మిస్ అయితే చేసుకోవద్దు గైస్. అండ్ అలాగే వన్స్ ఈ యొక్క రిక్వైర్మెంట్కి మనం సెలెక్ట్ అయిపోయిన తర్వాత చేయాల్సిన వర్క్ ఏంటి అని మనం గమనించినట్టయితే ఇన్ హౌస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టీమ్తో పాటు మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కంపెనీకి సంబంధించి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆ యొక్క కస్టమర్స్కి ఏదన్నా ఇష్యూస్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కూడా మనం అనేది అవన్నీ సాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా. సో ఇంకా డీటెయిల్గా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. కస్టమర్తో మనము ఎవ్రీ ఇంటరాక్షన్తో అయితే మనం అయితే ఉండాలన్నమాట. సో ఎవ్రీ ఇంటరాక్షన్తో మనము కస్టమర్స్ ఏవైతే డీటెయిల్స్ అడుగుతారో అవన్నీ ప్రొవైడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫోన్పే అకౌంట్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో కస్టమర్స్ వాళ్ళందరూ రిలేటెడ్ క్వైరీస్ అన్నీ కూడా మనం అయితే సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం అనేది ప్రొవైడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించి మనం ఫోన్ కాల్స్ అయితే మాట్లాడాల్సి అయితే ఉంటుంది గైస్. అండ్ అలాగే కస్టమర్తో ట్రస్ట్ అంటూ ఎప్పుడు ఇంటరాక్షన్తో మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే కస్టమర్కి సంబంధించి మనము కస్టమర్ని ఎప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్ వర్క్ అంతా కూడా ఇదే ఉంటుందని అనమాట. ఎవరైతే కస్టమర్స్ దగ్గర నుంచి క్వైరీస్ కానీ, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వైరీస్ కానీ, ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళతో అయితే ఇంటరాక్ట్ అయితే అయ్యి వాళ్ళ యొక్క కస్టమర్ ఇష్యూస్ అన్నిటిని కూడా మనం అనేది సాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో దానికి సంబంధించి కొన్ని స్కిల్స్ అయితే మనకి కలిగి ఉండాలనేది మెన్షన్ చేయడం జరిగింది. రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి కలిగి ఉండాలి. గుడ్ లెర్నబిలిటీ కలిగి ఉండాలి.
యాక్టివ్ లిసనర్‌తో పాటు మనం టీమ్‌తో పాటు వర్క్ చేసుకునే విధంగా కలిగి ఉండాలి. ఫ్లెక్సిబుల్ టైమ్స్‌లో వర్క్ చేసుకుంటా కలిగి ఉండాలని అయితే క్లియర్‌గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో, మల్టీ టాస్కింగ్ స్కిల్స్ కూడా మనకి కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ మీ రెజ్యూమ్‌లో ప్రాపర్‌గా పెట్టుకున్నట్టయితే త్వరగా షార్ట్ లిస్ట్ అవ్వటానికైతే ఎక్కువ అవకాశాలైతే ఉంటాయనమాట. వన్స్ ఈ యొక్క దానికైతే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రావాల్సిన బెనిఫిట్స్. సో, వన్స్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత అయితే ఇనిషియల్‌గా ట్రైనింగ్ పీరియడ్ గాని కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. ఆ ట్రైనింగ్‌లోనే మీరు వర్క్ అంతా నేర్చుకోవచ్చు. వన్స్ ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయీ కిందకైతే రావడం అయితే జరుగుతుంది గైస్. సో, అప్పుడొచ్చిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ ఏంటని మనం గమనించినట్టయితే ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్, వెల్‌నెస్ ప్రోగ్రామ్ బెనిఫిట్స్, పేరెంటల్ సపోర్ట్, మొబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ అననమాట. సో, గ్రాడ్యుయేషన్ తరపునైతే మనం తీసుకోవడం జరుగుతుందనమాట. సో, అందుకని హైయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలన్నా గూడా వాళ్ళే చదివిపిస్తారు. కార్ లీజ్ ఉంది, సాలరీ అడ్వాన్స్ పాలిసీ ఉంది. పీఎఫ్ ఉంది. అండ్ అలాగే మీకు ఎలాంటి అలవెన్సెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కదా! ల్యాప్‌టాప్ కిట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంటర్నెట్‌కి సంబంధించి వైఫై అలవెన్సెస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ అలాగే వన్స్ రీఅలొకేట్ అయిపోయిన తర్వాత ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేయాలని బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మిమ్మల్ని అడిగినట్టయితే ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేస్తారు గదా! అప్పుడు గూడా మీకు లంచ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, అదర్ బెనిఫిట్స్‌లో మనం గమనించినట్టయితే 5 డేస్ మాత్రం వర్కింగ్ డేస్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. 2 అనేది వీక్ ఆఫ్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందని క్లియర్‌గా డీటెయిల్స్‌లో పోస్ట్ చేయడం జరిగింది గైస్. అండ్ అలాగే సాలరీ గమనించినట్టయితే 4,00,000 పర్ యానమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది గైస్. సో, అందుకనైతే ఎవ్వరు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవ్వరు ఈ అవకాశాన్ని అయితే మిస్ అయితే చేసుకోవద్దు. సో, స్టార్టింగ్ ఫ్రెషర్‌గానే 4,00,000 పర్ యానమ్ అంటే చాలా బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. డైరెక్ట్ పేజ్ లింక్‌ని డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరూ ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరిగింది. కింద స్క్రోల్ చేస్తున్నట్టయితే అప్లై ఫర్ దిస్ జాబ్ అని అయితే కనబడటం అయితే జరుగుతుందనమాట. సో, అప్లై ప్రాసెస్ కోసం మీకు లింక్డ్ఇన్‌లో ఆల్రెడీ ప్రొఫైల్ ఉంటే మాత్రం ఆ లింక్ మీద అక్కడ ట్యాప్ చేసి అయితే మీరనేది ఆటోమేటిక్‌గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మాన్యువల్‌గా అప్లై చేస్తారంటే కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఫస్ట్ నేమ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ నేమ్, మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్, మీ యొక్క మొబైల్ నంబర్, మీ రెజ్యూమ్‌ని అయితే ఇక్కడ అటాచ్ అనేసి క్లిక్ చేసి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కవర్ లెటర్ ఉంటే ఇయొచ్చు లేదా స్కిప్ చేయండి. మీ యొక్క స్కూల్ మెన్షన్ చేయండి. డిగ్రీని మెన్షన్ చేయండి. ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో అది మెన్షన్ చేయండి. ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారో స్టార్ట్ అండ్ ఎండ్ ఇయర్ కూడా ఇచ్చేసిన తర్వాత మీకు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయండి. కంపెనీ నేమ్, టైటిల్ అని. లేదంటే నాట్ అప్లికబుల్ అని అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎన్ఏ అయితే ఇచ్చేసేయండి. యాస్ ఎ ఫ్రెషర్ అయితే మాత్రం మీరు స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ వచ్చేటప్పటికి స్టార్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి 1 మంత్ ఉండే విధంగా అయితే మీరు సెట్ అనేది చేసుకోండి గైస్. అండ్ అలాగే కరెంట్ కెరీర్ స్టేజ్ అనేది అడగటం జరుగుతుందనమాట. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్స్ అని పెట్టేసేయండి. కరెంట్ కంపోజిషన్ అడుగుతుంది కాబట్టి యాస్ ఎ ఫ్రెషర్ అయితే నాట్ అప్లికబుల్ అని అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. జెండర్ మెన్షన్ చేసుకోండి. కరెంట్ ఇండస్ట్రీ అని అడుగుతుంది. యాస్ ఎ ఫ్రెషర్ అయితే నాట్ అప్లికబుల్. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి 0-1 అయితే ఇవ్వండి. కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషన్ షిఫ్ట్స్. సో, రొటేషన్ షిఫ్ట్స్‌లో కూడా మీరు వర్క్ చేయడానికి కంఫర్ట్‌గానే ఉంటారని అడగటం జరుగుతుందనమాట. ఇక్కడ ఖచ్చితంగా యెస్ అయితే ఇవ్వండి. అండ్ ఎల్‌జీబీటీక్యూ ప్లస్ అడుగుతున్నారు. ప్రిఫర్ నాట్ టు సే అని అయితే మెన్షన్ చేయండి. అండ్ అగైన్ జెండర్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడైతే నో అని ఇచ్చేసింది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే సబ్మిట్ అప్లికేషన్ బటన్ మీకైతే ట్యాబ్ అనేది కనబడడం జరుగుతుందనమాట. దాని మీద సింపుల్‌గా అయితే క్లిక్ చేయండి గైస్. సో, ప్రాపర్‌గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత అయితే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడే కనబడడం జరుగుతుందనమాట. మీ అప్లికేషన్ అనేది ప్రాపర్‌గా సబ్మిట్ అయిందా లేదా అని అయితే. అలా కనబడిన ప్రాపర్‌గా సబ్మిట్ అయితే మాత్రం కనబడుతుందనమాట. యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ అని. వితిన్ 2-3 డేస్‌లోనే మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుందనమాట. ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు. అప్లికేషన్ ఫీజ్ లేదు గైస్. ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకనేది మెయిల్ రావటం జరుగుతుంది. ఆ మెయిల్ రాంగాల్నే వితిన్ 2 డేస్‌లోనే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. వెంటనే ట్రైనింగ్ గూడా ఇచ్చి మిమ్మల్ని ఆన్‌బోర్డింగ్ చేసే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. సో, ఎవరైతే మెయిల్ వస్తుందో త్వరగా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి ఇంటర్వ్యూకి. మీ కమ్యూనికేషన్ స్కిల్సే వీళ్ళు మెయిన్‌లీగా గమనించడం అయితే జరుగుతుందనమాట. ప్రాపర్‌గా మీరు చక్కగా మాట్లాడతాక ఇంటర్వ్యూలో అయితే మీరైతే ట్రై అయితే చేయండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే క్వెషన్స్ అడుగుతారో కంపెనీకి సంబంధించి, కస్టమర్‌కి సంబంధించి అవన్నీ కూడా బెస్ట్‌గా ఆన్సర్ ఇస్తే మీరు త్వరగా సెలెక్ట్ అయితే అవుతారనమాట. సో, జాబ్ కూడా పెద్ద కష్టంగా ఏమి ఉండదు. ఈజీగానే ఉంటుందన్నమాట. యాస్ ఎ ఫ్రెషర్‌గానే 4,00,000 పర్ యానమ్ అంటే చాలా బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు గైస్. జాబ్‌కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు తెలపండి. నేను రిప్లై ఇస్తాను. సో, ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. So that's all. Thank you. Thanks for everyone.